అందరికీ మరణాత దేవునికి మహాకృపను బట్టి మరొకసారి దైవ గ్రంథంలోని విషయాలు నేర్చుకోవడానికి దేవుడిచ్చిన అధికమైన కృపకై దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. సమూయేలు గారి గ్రంథము మొదటి గ్రంథము 2వ అధ్యాయము. సమూయేలు గారి మొదటి గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం. దరిద్రులను అధికారంతో కూర్చుండబెట్టుటకు మహిమ గలగ సింహాసనమును స్వతంత్రపరిచేయుటకును వారిని మట్టిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమిగల వారిని పెంటకుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి, దయగలిగిన తండ్రి, కృప కలిగిన తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. కొద్దివారము దీవించుము, ఆశీర్వదించుము నైనా. నీ దైవ సన్నిధి ఎడల మాకు నిలకడైన స్థిరత్వమును, వాక్యము వినగలిగే ఆసక్తిని మాకు అందించి మీరే మహిమను, ఘనతను, కీర్తిని, ప్రభావములను పొందుమని మహిమనాథును శ్రేష్ఠపాలకుడిని ఏకరక్షకుడు యేసునామం అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. త్రిత్వదేవుని దీవెనాశీర్వాదములు, శుభములు, మేలులు, ఉపకారములు, తలంపులు, తలాంతులు, ధన్యతలు ప్రభు నిండుగా మెండుగా అనుగ్రహింపచేసి ప్రభువు మహిమ పొందును గాక. ఆమేన్. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుని సన్నిధిలో ఉన్న మనం లోకంలో ఉండేటి వారం. ఒకప్పుడు లోకంలో ఉన్న మనల్ని దేవుడు పైకి లేవనెత్తుటకు కారణం దేవుని కృప మాత్రమే. దేవుని కృప మహోన్నతమైనది, మహిమ కలిగినది. పాపము మనిషిని మంటివారిగా మలచడానికి ఎంచుకుంది, కానీ పాపమును విసర్జించిన దేవుడు, పాప పరిహారకుడగు దేవుడు మంటి వంటి మనలను మహిమ సింహాసనం దగ్గరకు చేర్చటానికి ఇష్టపడుతున్నవాడు, కష్టపడినవాడు. దేవుడు యొక్క కృప ఎల్లప్పుడూ కూడా మనిషిని కనికరించేది. దేవుని కృప ఎల్లప్పుడూ కూడా మనిషిని విశాలపరిచేది, విస్తరింపచేసేది, విమలాత్మ ప్రోక్షణ కలిగిన దైవాత్మ సంబంధమైన కార్యక్రమంలో జరిగించుకునేది. అటువంటి మనిషి సంఘములో ఉండేటప్పుడు దైవ సన్నిధి అనుభవం కలిగి మనిషి ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి చేరుకోవడానికి, చేర్చుకోవడానికి పరిశుద్ధాత్మ తండ్రి గారు ఎల్లప్పుడూ కూడా నడిపిస్తారు. పరిశుద్ధాత్మ తండ్రి గారు సంఘములో ఉన్న మనల్ని నడిపించటానికి కారణము అనాదిలో నుండి వచ్చిన తండ్రి సంకల్పము, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క అత్యధికమైన దీవెనకరమైన తలంపు, నేనుండు స్థలంలో మీరును ఉండులాగున. ప్రభువు లేవనెత్తేవాడు దేవుడంటే, నిలువబెట్టేవాడు, పడిపోయిన వాడిని నిలవబెట్టేవాడు, నిలకడగా నిలవబెట్టేవాడు, నిరంతరము నిలవబెట్టేవాడు, విసుగు లేకుండా నిలువబెట్టేవాడు. విసిగించినా సరే దేవుని యొక్క ప్రేమ ఎల్లప్పుడూ కూడా మనల్ని నిలువబెట్టేది. సంఘములో మనం నిలవబడగలిగితే, ప్రభు దగ్గర నిలవబడగలిగితే, దైవ సన్నిధిలో మోకాళ్ళ మీద నిలవబడగలిగితే, దేవునికి అంగీకారముకు ప్రార్థనా జీవితంలో మనం నిలువబడగలిగితే, దేవుని యొక్క కార్యములలో, దేవుని తలంపుల్లో మనం నిలవబడగలిగిన వారం. దేవుని తలంపులలో నిలవగలగాలి అనిసంటే దేవుని సన్నిధిలో నిలవబడాలి. దేవుని యొక్క దైవ సన్నిధిలో నిలవబడాలి అనిసంటే దేవుని మందిరంలో నిలవబడాలి అని అంటే మనకు ఆత్మీయ జీవితం దైవ సన్నిధి అనే అనుభవంలో స్థిరపరచబడాలి. దైవ సన్నిధి అనుభవంలో స్థిరపరచబడాలి అంటే దేవుని యొక్క అధికారమును మనం ఒప్పుకునే వారముగా ఉండాలి. ఎన్ని కష్టములు వచ్చినా, ఎన్ని చిక్కులు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, పాపము ఎల్లప్పుడూ కూడా మనిషిని కృంగతీసేదే. పాపము ఎల్లప్పుడూ కూడా మనిషిని పెంటకుప్పగా మార్చేదే. పాపము ఎల్లప్పుడూ కూడా విలువ లేకుండా చేయగలిగేది. పాపము ఎల్లప్పుడూ కూడా విలువ లేకుండా మాట్లాడగలిగేది. కానీ
దేవుడు అంటున్న మాట ఏంటి అనిస్తుందంటే, మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీ సొత్తు విలువైనది, మీరు విలువైన దేవుని సొత్తు కలిగిన వారు, విలువైన దేవుని సొత్తు కలిగిన మీరు, దేవుని ప్రజలైన మీరు దైవాత్మ చేత విలువైన దైవ సంబంధమైన కార్యమును మనం చేయగలుగుతున్నామా? మనల్ని మనం గమనించుకోవలసిన వారమై ఉన్నాం. దైవ సన్నిధిలో, దేవుని ఆలయంలో స్థిరముగా నిలబడగలుగుతున్నామా? స్థిరముగా దేవుని యొక్క వాక్యమును పట్టుకోగలుగుతున్నామా? స్థిరముగా దేవుని యొక్క కార్యము వైపు నిలకడగా నిరంతరము దేవుని కొరకే మనం ఉండగలుగుతున్నామా? లేదంటే కనుక లోకములో ఏకమైన వారముగా, లోకముతో కలిసే వారముగా, లోకము కోసము ఒక చెయ్యి దేవుని కోసము మరొక చెయ్యి వేసే వారముగా ఉండగలుగుతున్నామా? నులివెచ్చగా ఉండగలుగుతున్నామా? మనల్ని మనం ప్రశ్నించుకోవలసిన వారమై ఉన్నాం. ఎందుకు ఈ మాటని నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుడు అధికులైగా చేయగలడు. దేవుని యొక్క కార్యము, అధికమైన కార్యములు చేయగలిగేది దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును, మహిమగల సింహాసనమును సతురింపచేయుటకును వారిని మట్టిలో నుండి ఎత్తువాడు ఆయనే. దేవుని చేతిలో మట్టి కూడా మహిమ కలిగినదే. దేవుని హస్తము మహిమ కలిగినది, దేవుని తలంపు మహిమ కలిగినది, దేవుని ఆలోచన మహిమ కలిగినది. దేవుని చేతిలో ఉన్న మట్టి కూడా ఆదాము వంటి మహిమ రూపాన్ని ధరించుకుంది. దేవుని స్వరూపంలో, దేవుని స్వరూపంలో ఆదాము కూడా ఒకప్పుడు మట్టివాడే, మట్టిలో నుంచి తయారు చేయబడిన వాడు. కానీ దేవుని యొక్క జీవాత్మ ఆదామును మహిమస్థితిగా మలిచింది. కారణం ఏంటనిస్తునంటే, దైవాత్మ ఎప్పుడు కూడా మట్టి పనిని జరిగించదు, దైవ కార్యాన్ని జరిగిస్తుంది. దేవుణ్ణి చూసేలాగా, దేవునికి మహిమకరమైన పాత్రగా, దేవునికి అంగీకారముకు పాత్రగా, దేవునికి శుభకరము పాత్రగా మలచగలిగేవాడు దేవుడయ్యున్నాడు. కాబట్టి దేవుని హస్తము, దేవుని ఆత్మ దైవ కార్యాన్ని చూడగలుగుతుంది, కానీ లోకము యొక్క అపవాది కార్యాన్ని చూడలేదు. ఎందుకు ఈ మాటని నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, దరిద్రులుగా ఉండిపోవడానికి దేవుడు మనల్ని తన రక్తమును సమర్పించి కలుగు చేయలేదు, సంఘముగా కలుగు చేసుకోలేదు, సంఘముగా సంపాదించుకొనలేదు. దేవుడు దరిద్రులుగా ఉండటానికి తన సంఘము మహిమ స్థితిలో ఉండాలి. దేవుని యొక్క రక్తము చేత సంపాదింపబడిన ఈ సంఘము దైవ సంబంధమైన మహిమ సింహాసనం వైపు ఆసీనులకు ఆత్మీయ విశ్వాసాన్ని సంపాదించుకొని దేవుని జర్సత్వపు సంఘముగా ఉండగలగాలి. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, ఆది కాండము 41వ అధ్యాయము 40వ వచనంలో చూస్తే గనక, నీవు నా ఇంటి వారికి అధికారివై ఉండవలెను, నా ప్రజలందరూ నీకు విరోధులయ్యుందురు, సింహాసన విషయంలో మాత్రమే నేను నీ కంటికి పైవాడనయ్యుందునని యోసేపుతో చెప్పెను. యోసేపు గారు కూడా సింహాసనాన్ని సంపాదించుకున్నాడు. సొంత సహోదరులే యోసేపు గారిని చిన్న చూపు చూశారు, కాదన్నారు, వద్దనుకున్నారు, కంటికి కనబడకూడదనుకున్నారు, ఇంటిలో ఉండకూడదనుకున్నారు, ఎక్కడా కూడా నిలబడకూడదనుకున్నారు. ఆయన ఎదుగుదల అసూయగా కనిపించింది. ఆయన యొక్క మీద ఉన్న తండ్రి ప్రేమ మిగిలిన వారికి అసూయగా కనిపించింది. అసూయకరమైన తలంపు, అసూయకరమైన చూపు, అసూయకరమైన ఆలోచన అపవాది సంబంధమైనది. కానీ దేవుని ప్రేమ పెంచగలిగేది, దేవుని ప్రేమ ఉన్నతముగా ఉంచగలిగేది, దేవుని ప్రేమ దేవుని యొక్క కార్యము వైపు నడిపించగలిగేది, లోకము వైపు ఉండనివ్వనిది. దేవుని ప్రేమ విడనాడనిది, దేవుని ప్రేమ విస్తరింపచేయనిది, దేవుని ప్రేమ సమృద్ధిగాను సంతృప్తిగాను సంరక్షణకరంగాను ఉండగలిగేది దేవుని ప్రేమ.
అటువంటి తండ్రి ప్రేమతో పోషింపబడుతుండేటప్పుడు యోసేపు గారి మీద సొంత సహోదరులే చిన్న చూపు, వేషపు చూపు, అసూయ కలిగిన మనసు, కనికరము లేని పనులు, కటాక్షము లేని కార్యములు, దయాదాక్ష్యములు లేని మనస్సుతో మూర్ఖముగా, క్రూరత్వముగా సహోదరుని కూడా చూడకుండా చంపడానికి కూడా వెనుకాడలేదు. కానీ యోసేపు గారిని దరిద్రులుగా మార్చాలని అనుకున్నారు సొంత సహోదరులే. కానీ యోసేపు గారు దేవుని దృష్టిలో ఉన్నవారు, దేవుని యొక్క కార్యములు చేయటానికి దేవుడు నిర్ణయించుకున్నవాడు, దేవుని ప్రకారము తండ్రి మాటకు లోబడినవాడు, దేవుని ప్రకారము కష్టము పెట్టిన సహోదరుని ప్రేమించటానికి, పోషించటానికి తీర్మానము చేసుకున్న దైవ ప్రేమ కలిగిన సహోదరుడు యోసేపు గారు. ఈ చిన్న చూపు చూసిన యోసేపు గారిని దేవుడు చిన్న చూపు చూడలేదు. దేవుడు ఉన్నతమైన కార్యమే చేశాడు, ఉన్నతముగా ఆశీర్వదించాడు, ఉన్నతమైన ఫరో సింహాసనం వంటి స్థానంకి ఎక్కించగలిగాడు. గోతులో వేశారు. దేవుని యొక్క స్థితిని బట్టి చిన్న చూపు చూసినప్పటికీ కూడా దేవుని స్థితి ఉన్నతముగానే మలిచింది యోసేపు గారిని. అంటూ యొక్క ఫరో రాజు అంటున్న మాట, నా ప్రజలందరూ నీకు విధేయులవుదురు. చూడండి, దేవునికి అంతరంగమునకు, మన అంతరంగం దేవుని అంతరంగమునకు విధేయత చూపించినప్పుడు ఎట్టివారినైనా ఏ స్థలమునైనా ప్రభువు పట్టి రక్షించుటకు తీర్మానం కలిగిన వాడు. దేవుడు తీర్మానం కలిగిన వాడు. భక్షించటానికి తీర్మానం కాదు కానీ, శిక్షించటానికి తీర్మానం కాదు కానీ, ఎట్టివారినైనా ఏ స్థలమునందైనా పట్టి రక్షించుటకు దేవుడు తీర్మానం కలిగిన వాడు. తీర్మానం కలిగిన దేవుడును యొక్క దేవుని మాటను యోసేపు గారు పట్టుకున్నారు కాబట్టే అధికారంలో ఉన్నప్పుడు దేవునికి యొక్క మహిమార్థమే అధికారాన్ని వాడబడ్డాడు. చెరసాలలో ఉన్న దేవుణ్ణి విడిచిపెట్టలేదు. పాపములో, పాప ఫలితపు స్థితిలో ఒకప్పుడు చిన్న చూపు చూసినప్పటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా యోసేపు గారి యొక్క జీవితంలో సొంత సహోదరులు చిన్న చూపు చూసినా సరే దేవుడు విడిచిపెట్టలేదు. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అన్నట్లు దేవుడు విడువని ప్రేమతో, ఎడబాయని ప్రేమతో యోసేపు గారిని దేవుడు కనికరించాడు, కాపాడాడు, కటాక్షించాడు. చెరసాలలో ఉన్నా సరే చెరసాలలో కూడా అద్భుతాన్ని జరిగించి సింహాసనాన్ని ఎక్కించాడు. దేవుడు దరిద్రులను కూడా అధికారులతో కూర్చుండబెట్టగలిగే సమర్థుడు. దేవుని యొక్క కార్యక్రమమును బట్టి చూడగలిగితే గనక దేవుని యొక్క కార్యం ఎటువంటిదనిసనంటే మనం దేవుని యొక్క వాక్య ప్రకారము చూడగలిగితే గనక యెహోవా దరిద్రమును ఐశ్వర్యమును కలుగు చేయవాడు, కృంగ చేయవాడును, లేవనెత్తువాడును ఆయనే. ఫరోకు కూడా అధికారం ఉంది. ఫరోకు కూడా అధికారం ఉంది. అవసరాలు బట్టి అపకారం తీరటానికి, ఉపకారం కలగటానికి యోసేపు గారు, దైవజనులైన యోసేపు గారు ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని ఉపకారాలు చేసినా సరే ఎప్పుడు కూడా ఫరో అంతరంగము మార్చబడలేదు. ఫరో అంతరంగము ఉపకారాన్ని కోరుకుంది కానీ దేవుని యొక్క ఆత్మీయ జీవితాన్ని కోరుకోలేదు. అందుకనే నిర్గమకాండము 11వ అధ్యాయము 5వ వచనంలో మనం చూడగలిగితే, అప్పుడు సింహాసనం మీద కూర్చున్న ఫరో తొలి పిల్లలు మొదలుకొని తిరగలి విసురు దాసి తొలి పిల్ల వరకు ఐగుప్తు దేశమునందలి తొలి పిల్లలందరూ చచ్చెదరు. చూడండి, ఫరో సింహాసనం మీద కూర్చున్న ఫరో తొలి పిల్లలు మొదలుకొని సింహాసనము దగ్గర పాపమున్నదా అనగా కూర్చుండు స్థలములోను, అధికారము చేయి స్థలములోను, అలాగున్నే ఆదరించు స్థలములోను, అలాగునన్నే పరిపాలన చేయు ప్రాంతములోను పాపమున్నదా, పరిశుద్ధత ఉన్నదా? పాపము కోసము, పరిశుద్ధత కోసము, దేనికోసము మనం సింహాసన స్థానాన్ని మన హృదయంలో మనం ఉంచుకున్నాం?
దేవుని సన్నిధికి వచ్చే దేవుని యొక్క మాటలు విన్నాడు, దేవుని ఉపకారాలు చూశాడు, దేవుడు అపకారాలు తొలగించడం చూశాడు, దేవుడు ప్రజలు ఉన్నతంగా ఆశీర్వదింపబడటం చూశాడు, దేవుడు మాట్లాడటం చూశాడు, దేవుడు సూచన క్రియలు చూశాడు. కానీ దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టలేకపోయాడు ఫరో. విడిచిపెట్టని పాపం, విడనాడని పాపం, విడిచిపెట్టడానికి విడనాడని ఈ యొక్క మోసకరమైన హృదయము ఏం తీసుకొని వచ్చిందంటే మరణాన్ని తీసుకొని వచ్చింది. చేతిలో అధికారం ఉంది కదా అనుకున్నాడు, నేనే కదా పరిపాలకుని అనుకున్నాడు, నేనే కదా అందరికీ ఆధారం అనుకున్నాడు. దేవుని అధికారం లేకుండా ఈ అధికారం నా దగ్గర లేదు కదా, నేనే దేవుణ్ణి అనుకున్నాడు ఫరో. కానీ తను తాను మెచ్చుకుని వాడు యోగ్యుడు కాదు, దేవుని చేత మెచ్చుకోదగిన వాడు యోగ్యుడు అన్నట్లు ఫరో తను తాను మెచ్చుకున్నాడు యోగ్యుడుగా. కానీ దేవునికి అంగీకారం కాని ఆలోచన పనులు చేస్తూ లోకములో దేవుణ్ణే కాదన్నాడు. సింహాసనం మీదుండి అదే సింహాసనం లేకుండా ఆ సింహాసనము మృత సింహాసనముగా మార్చబడింది. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానంటే అధికారం ఇచ్చాడు దేవుడు. దేవుడు కృంగచేయువాడును లేవనెత్తువాడును ఆయనే. దేవుడు లేవనెత్తగలడు, కృంగ చేయగలడు. ఎన్ని శ్రమలు వచ్చినా సరే దైవాత్మ ఉన్న యోసేపు గారు కృంగిపోలేదు. కానీ ఉపకారం చేస్తే అపకారం తొలగితే మనం ఉప్పొంగిపోతాం. ఏమన్నా అపకారం వచ్చి శ్రమ వస్తే కృంగిపోతాం. ప్రేమ మత్సరపడదు, ఉప్పొంగదు. దేవుని యొక్క ప్రేమ ఎల్లప్పుడూ కూడా స్థిరపరిచేది, బలపరిచేది. అవసరం ఉంటే ఒకలాగా, అవసరం లేకపోతే ఇంకొకలాగా ఉండదు. మానవుని హృదయము మోసకరమైనది. మోసాన్ని సింహాసనముగా చేసుకున్నాడు ఫరో. మోసమును, అవసరమైన భక్తిని, అపకారం తొలగించే భక్తిని ఆధారము చేసుకోవాలని, శరీరమును ఆధారము చేసుకోవాలని ఫరో అనుకున్నాడు. కానీ ఫరో అంతరంగమంతా కూడా దేవుడికి ఎక్కడా స్థానం ఇవ్వలేదు. దేవుని అంతరంగంలో దేవునికి సింహాసనం వేసిన వాడు యోసేపు గారు. ఎందుకు ఈ మాటని నేను జ్ఞాపకం చేస్తున్నానంటే దేవుని యొక్క వాక్య ప్రకారం మనం చూడగలిగితే కనుక మోసకరమైన హృదయముతో, మోసకరమైన స్థితిలో సింహాసనాన్ని పోగొట్టుకున్నవాడు ఫరో. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనంలో కూడా మనం చూడగలిగితే గనక, దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనంలో చూడగలిగితే ప్రభువు రాయించిన మాటను మనం చూస్తే గనక, అతడి మనసున అతిశయించి బలాత్కారము చేయుటకు అతని హృదయమును కఠినము చేసుకొనగా దేవుడు అతని ప్రభుత్వమును అతని యొద్ద నుండి తీసివేసి అతని ఘనతను కొట్టివేసెను. చూడండి, దేవుడు ఉన్నతమైన వాడు. దేవుని కార్యములు మహోన్నతము కలిగినవి. గారడ విద్యలు కలిగిన వాడు, మంత్రగాళ్లను పోషించేవాడు. దైవ సమానమైన స్థితిని కాక దైవ సమానమైన కార్యములకు వ్యతిరేకముగా ఈ యొక్క బెల్షస్సాజరు ఎన్నో పనులు చేశాడు. ఎంతో వికృతమైన కార్యములు జరిగించాడు. మనసున ఎంతో అతిశయపడ్డాడు. దేవుని విషయంలో అతని హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. దేవుని హృదయ విషయములో అతని హృదయమును కఠినపరుచుకున్నాడు. మనసున తాను అతిశయపడ్డాడు. తన పనులను అతిశయపడ్డాడు, తన మాటలను అతిశయపడ్డాడు, తన ఆలోచనలు అతిశయపడ్డాడు, తన రాజ్యం అతిశయపడ్డాడు. దేవుని విషయంలో కఠినముగా మారిపోయాడు. మనసున అతిశయపడుతూ బలాత్కారము చేత దైవ సమ్మనము కాని కార్యములను చేయటానికి, దేవునికి అంగీకారము కాని స్థలములను ఏర్పాటు చేయటానికి దైవ సమమైన భయము లేకుండా మనసున అతిశయపడి దేవుని విషయంలో తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. కఠినమైన హృదయము అతని ప్రభుత్వాన్ని అతని యొద్ద నుండి తీసివేసింది. అలాగునన్నే పాపం ఎప్పుడు కూడా దేవుడిచ్చిన వాటిని, దేవుడి వారిని దూరం చేస్తుంది.
అతిశయపడింది. వస్తీ కూడా అతిశయపడింది. రాణి వరుసలో ఉంది, కానీ రాణి కాలేకపోయింది. దేవుడు సింహాసనాన్ని ఇచ్చేవాడు, దేవుడు అధికారంనిచ్చేవాడు, దేవుడు పరిపాలకుడుగా ఉంచటానికి ఇష్టపడేవాడు. ఏకపాలకుడు, శ్రేష్ఠ రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు. అటువంటి శ్రేష్ఠ పాలకుడును ఏకరక్షకుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటను కాదని, వాక్యమును కాదని, పనులను కాదని, సొంత పనులతో, సొంత మనసుతో, మనుషుల యొక్క స్థితితో దేవుని యొక్క కార్యమును కాదనుట, దేవుని ఆలోచనను కాదనుట, దేవుని సంఘమును కాదనుట, మనసును కఠినపరుచుకునుట. మనసున కఠినపరుచుకున్న రాజైన బెల్షస్సాజరు అతని రాజ్యమును పోగొట్టుకున్నాడు. అతనుకున్న వాటినన్నింటినీ కూడా పోగొట్టుకున్నాడు. కారణం ఏంటనిసనంటే లోకము భక్షించేది, పాపము భక్షించేది, దేవుని మీద నేరము వేసేది. ఎవరైనా చిన్నవారు మన ఎదుట కాలం చేసినప్పుడు, మరణించినప్పుడు, దేవుడు ఉంటే ఇలా జరుగునా, నాకు దేవుడు ఎందుకు తీసుకెళ్ళిపోయాడు చిన్నపిల్లల్ని అని అనుకుంటాం. మనం ఆ మాట అనకముందు దేవుని యొక్క కార్యములలో, దేవుని భయభక్తులతో, దేవుని యొక్క ఆసక్తికరమైన కార్యక్రమములు ఎన్ని చేశారు, ఎలాగ పెంచామని మనం గమనించుకోగలిగితే దేవుడే ఆ కార్యమును జరిగించాడా? పాపము భక్షించిందా? పాపము భక్షించేది దేవుడు మాత్రము, శిక్షించినా సరే రక్షించే దేవుడు. తండ్రి యొక్క గద్దింపుకు లోబడిన కుమారుడు బుద్ధిమంతవుతాడని సామెతల గ్రంథంలో మనం చూస్తున్నాం కదా. తండ్రి గద్దించేవాడే, బెత్తముతో కొట్టేవాడే తండ్రి మందలించేవాడు, అంతేగాని భక్షించడానికి ఇష్టపడేవాడు కాదు. పాము తన పిల్లలను తనే తింటుంది. లోకంలో మనం చూస్తాం కదా, తల్లిదండ్రులకు ఆర్థిక భారము, వ్యాధి భారమయ్యి తాము బిడ్డలు ఏమైపోతారని చెప్పి తన బిడ్డలను కూడా విషమిచ్చి చంపేస్తారు కొంతమంది పాప ఫలితములతో. ఇదెక్కడి ప్రేమ? పాము తన పిల్లలను తానే తింటున్నట్లు తను పోతున్నప్పుడు భక్షించుతూ పోవటం ఎంత శాపము, ఎంత పాపగ్రస్తము. ఎందుకు ఈ మాటని నేను జ్ఞాపకం చేస్తానంటే, దేవుడి మాటలో శక్తి ఉన్నది, దేవుడి మాటలో ప్రభావం ఉన్నది. దేవుడు క్షమించేవాడు, దేవుడు రక్షించేవాడు, దేవుడు శిక్షించేవాడు కాదు. దేవుడు పరిపాలన దక్షకుడు. దేవుని మాటలో న్యాయం ఉన్నది, అధికారం ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు మానవుడిగా ఉండేటప్పుడు ఒకప్పుడు అడిగారయ్యా, నీ కూడా తిరిగితే మాకు ఉపయోగం ఏమిటి? ప్రభు అన్నమాట, మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడింపిన మీరును 12 సింహాసనం మీద ఆసీనులైన వారు. దేవుని మాటకు, దేవుని కార్యమునకు భయభక్తులు కలిగిన వారు 11 మంది ఉన్నారు. 12వ వాడు ఏం పోగొట్టుకున్నాడంటే సింహాసనాన్ని పోగొట్టుకున్నాడు, రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, విలువ ఇవ్వలేకపోయాడు, విలువ తక్కువగా చూశాడు, లోకములో ఉండటానికి ఇష్టపడ్డాడు, లోకమును విమోచించుకోలేకపోయాడు, దేవుణ్ణి అడగలేకపోయాడు, దేవుని యొక్క అంతరంగమును దుర్వినియోగం చేసుకున్నాడు. దేవుని యొక్క కార్యములు మహోన్నతమైనవి కాబట్టి అందుకనే ప్రభు హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో చూడగలిగితే, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుపెట్టు పాపమును విడిచి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడినైనా యేసు వైపు చూచుచు మన ఎదుటనున్న పందెములో ఓపికతో పరిగెత్తుతాము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకే అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనమును కుడి పార్శ్వమున ఆసీనుడయ్యున్నాడు. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు క్రీస్తు వైపు యేసుక్రీస్తు ప్రభు మనుష్య రీతిగా ఉండేటప్పుడు పరలోకపు తండ్రి వైపు ఎలాగైతే చూసారో, భూలోకములో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని అవమానములు వచ్చినా, ఎన్ని మరణాపాయాలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎటువంటి కఠిన మాటలు వినిపించినా సరే తండ్రినే చూశాడు ఆయన. తండ్రి చేత పంపబడిన వాడు
అద్వితీయ కుమారుడిగా పేరొందినవాడు. అందుకనే ఈ లోకంలో ఉన్న అవమానములను, స్థితి అంతటిని కూడా నిర్లక్ష్యము పెట్టి తన ఎదుటనున్న ఆనందకరమైన తండ్రి సింహాసనమును సంపాదించుకున్నాడు యేసుక్రీస్తు ప్రభు. అందుకనే తండ్రి సింహాసనమునకు సంపాదించుకొని కుడి పార్శ్వమున ఉండి తన ప్రక్క గాయంలో నుండి వచ్చిన సంఘము కూడా తండ్రి సింహాసనమును సంపాదించుకోవడానికి నేనున్న స్థలములో మీరును ఉండలాగనని చెప్పి తండ్రి దగ్గర మన కొరకు విజ్ఞాపన ప్రార్థనలు చేస్తున్నారు. తండ్రి విజ్ఞాపన ప్రార్థనలు చేస్తున్నారు, కుమారుడు విజ్ఞాపన ప్రార్థనలు చేస్తున్నారు. ఆదరణకర్తగా ఆయన విజ్ఞాపన ప్రార్థనలు నడిపిస్తున్నాడు. పరలోక పరిశుద్ధులు విజ్ఞాపన ప్రార్థనలు చేస్తున్నారు, సంఘము ప్రార్థనలు చేస్తున్నది. కానీ దేవుని రాజ్యం వైపు చేయగలుగుతున్నామా? లోకంలో ఉండటానికి, పాపంతో ఉండటానికి, పాప ఫలితంతో ఉండటానికి ప్రార్థనలు చేయగలుగుతున్నామా? మనల్ని మనం పరీక్షించుకోవలసిన వారమై ఉన్నాం. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నా అంటే, ఏదేని తోటలో ప్రేమ కలిగిన సింహాసనంలో ఉండగలిగిన ఏదేని తోటలో ఆదామవ్వలను బయటికి లాగివేసింది లోకం మీద ఉన్న పాపపు సంబంధమైన స్థితి. పాపమును స్థానముగా చేసుకొని పాప సింహాసనాధిపతిగా అపవాది రాజ్యము చేస్తున్నాడు. లోకానికి అధికారి అపవాది. ఈ లోకములో ఉన్న వాటిని మనం కోరుకునే వారముగా ఉన్నామా? పరలోకములో దేవుని పని నిమిత్తమై కోరుకునే వారముగా ఉన్నామా? మనల్ని మనం పరీక్షించుకోవలసిన వారమై ఉన్నాం. లేవనెత్తువాడును కృంగదీయువాడును యేసుక్రీస్తు ప్రభువే. ఐశ్వర్యమును ధనఘనతలను కలుగు చేయవాడు, ఉన్నతమైన స్థానములలో అధికారులతో కూర్చుని పెట్టువాడు, దరిద్రులను కూడా అధికారులతో కూర్చుని పెట్టువాడు యేసుక్రీస్తు ప్రభువే. రాజైన దావీదు గారు రాజు కాకముందు గొర్రెలను కాచుకునేవాడు. రాజైన దావీదు తండ్రి ఏర్పాటులో లేడు, తండ్రి ఎన్నికలో లేడు, కానీ పరలోకపు తండ్రి యొక్క ఎన్నికలో ఉన్నాడు. ఆయన పరలోకపు తండ్రి ఎన్నికలో ఉన్నాడు కాబట్టి రాజైన దావీదు గొర్రెలు కాచుకోవడానికి దేవుడు ఇష్టపడలేదు కాబట్టి రాజ్య సింహాసనమును అందించాడు. లోకములో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టములు వచ్చినా, కుమారులే శోధనగా ఉన్న కుటుంబంలో భార్య విలువ తక్కువగా చూసినా దేవుని విడిచిపెట్టలేదు. తను కట్టిన రాజ్యమును, తను కట్టిన గృహమును విడిచిపెట్టి పారిపోయే పరిస్థితులు దావీదు గారికి వచ్చినా సరే దేవుడు ఆ ఒంటరితనములో కూడా దేవుణ్ణి విడిచిపెట్టలేదు. నా ఆశ్రయదుర్గము నీవే అని దేవుణ్ణి ఆధారము చేసుకున్నాడు. విశ్వాసమునకు కర్తగు దేవుణ్ణి ఆధారము చేసుకున్నాడు. అందుకని శ్రమను, అవమానమును నిర్లక్ష్యపరిచాడు. దేవుని యొక్క వాక్య ప్రకారము మనం చూడగలిగితే గనక దేవుని యొక్క వాక్యంలో చూడగలిగితే, హెబ్రీ పత్రికలో మనం చూడగలిగితే గనక ఈ యొక్క రాజైన దావీదు గారి కంటే ముందు ఇశ్రాయేలుకు దేవుడు నాయకుడిగాను, అధిపతిగాను, గొప్ప ప్రవక్తగాను దేవుడు ఎంచుకున్నాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24 నుంచి 26 వరకు చూస్తే అవమానమును నిర్లక్ష్యపరిచాడు. ఫరో ఇంట ధనమును నిర్లక్ష్యపరిచిన వాడు, దేవుని యొక్క పట్ల నిందను గొప్పగా భరించిన వాడు ఈ యొక్క మోషే గారు. దైవజనులైన మోషే గారు ఫరో ఇంట ధనమును నిర్లక్ష్యపరిచాడు, గొప్ప కాదనుకున్నాడు. కానీ క్రీస్తు సేవలో వచ్చిన నిందే గొప్ప అనుకున్నాడు. క్రీస్తు సేవలో వచ్చిన అవమానమే గొప్ప అనుకున్నాడు. క్రీస్తు సేవలో వచ్చిన ఆ యొక్క ప్రతికూలతలన్నింటినీ కూడా గొప్ప అనుకున్నాడు, ప్రతిఫలం అనుకున్నాడు. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, ఇశ్రాయేలులకు నాయకుడిగా దేవుడు ఏర్పాటు చేశాడు. ఫరో ఇంట రాజకుమార్ని అనిపించుకున్న కంటే, ఐగుప్తు దేశంలో ఉన్న ధనమును సంపాదించుకుంటే కంటే, క్రీస్తు యేసునున్న నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నవాడు మోషే గారు. దైవజనులైన ఈ మోషే గారు యొక్క మాటను బట్టి మనం చూడగలిగితే గనక ఒకప్పుడు గొర్రెలు కాసుకునేవాడు దరిద్రుడిగా మారిపోయాడు. కానీ దేవుని దృష్టిలో ఉన్నవాడు, దేవుని ఏర్పాటులో ఉన్నవాడు,
దేవుని యొక్క ఎన్నికలో ఉన్నవాడు ఎలాగ మార్చబడ్డంటే లక్షలాది మందికి నాయకుడిగా ఎంచబడిన వాడు, దేవుని యొక్క మందిరంలో యాజకుడిగా ఎంచబడిన వాడు, దేవుని యొక్క ప్రజలకు న్యాయాధిపతిగా ఉన్నవాడు, ఆ యొక్క పశువులకు కూడా జీవాధిపతిగా ఉంచబడినవాడు, పాలు తేనెలు ప్రవహించు దేశమునకు మార్గదర్శకుడిగా పరిశుద్ధాత్మ తండ్రి గారి సహాయంతో నడవబడుతున్నవాడు మోషే గారు. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానని అంటే దేవుడు ఉన్నతముగా ఉంచేవాడు, ఉన్నతమైన కార్యములను జరిగించేవాడు, ఉన్నతమైన స్థితిలో నడిపించేవాడు. దేవుడు ఇచ్చిన వాటిని దేవుని కొరకు ఉపయోగించవలసిన మనము దేవుడు ఇచ్చిన వాటిని మన దుష్టత్వ స్వభావముతో, మూర్ఖత్వ స్వభావముతో, పాపభూషితమైన లోకార్జన కొరకు మనం ఉపయోగిస్తే గనక దేవుడు క్షమించడు. నాబోతు విషయములో రాజైన ఆ యొక్క ఆహాబు అడిగాడు, కానీ ఇది పిత్రార్జితమని అనుకున్నాడు. పిత్రార్జితాన్ని ఇవ్వటానికి నాబోతు ఎన్నుకోలేదు, ఇష్టపడలేదు. రాజుల మొదటి గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనంలో చూడగలిగితే గనక నాబోతు నువ్వు అడిగాడు ఆహాబు, కానీ ఇది పిత్రార్జితము ఇవ్వనన్నాడు. కోపము తెప్పించాడు, కోపము రప్పించుకున్నాడు. మాట నచ్చలేదు, న్యాయముగా మాట్లాడటం నచ్చలేదు, పెద్దలకు లోబట్టో తల్లిదండ్రుల కష్టార్జితాన్ని నిలవబెట్టడం రాజుకు నచ్చలేదు. కానీ ఆహాబుతో పాటు ఇక ఎలిజబెత్ స్త్రీ కూడా ఏం చేసిందంటే, ఈ యొక్క స్త్రీ తన భర్త యొక్క తప్పును సరిచేయవలసిన పోయి భర్త తప్పునే ఏం చేసిందంటే సమర్థించింది. భర్త తప్పును సమర్థించిన ఈ స్త్రీ ఎలాగ చనిపోయిందని అంటే రక్తపు ముద్దగా చనిపోయింది. యెజబెలు స్త్రీ రక్తపు ముద్దగా మార్చబట్టానికి కారణం ఏంటని అంటే తన అధికారముతో, ధన వ్యామోహంతో, రాజ్యాధికారముతో తను చేసిన పాపము. సింహాసనం మీద ఉన్నాం కదా, రాజ్యము నాదే కదా, పరిపాలన చేసేది నేనే కదా, నా భర్తే కదా అని అనుకుంది. కానీ దేవుడు ఒప్పుకోలేదు నాబోతు విషయంలో. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈ యొక్క యెజబెలు స్త్రీ విగ్రహాలను ఆధారం చేసుకుంది, గారడి వారిని, మంత్రగాళ్లను ఆధారం చేసుకుంది, శరీరంను ఆధారం చేసుకుని హృదయంలో దేవుని ధర్మశాస్త్రమునకు స్థానమియ్యని వాడు శాపగ్రస్తుడని ఇర్మియా గ్రంథంలో మనం చదవగలుగుతున్నాం. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తుంటే, దేవుడు కూడా బిలాముకు అధికారం ఇచ్చాడు, ప్రత్యక్షతలు కలిగిన అధికారం ఇచ్చాడు, ఇశ్రాయేలును నడిపించగలిగే అధికారం ఇచ్చాడు. కానీ ఈ యొక్క బిలాము బాలాకు యొక్క సొత్తుకు లోబడి దేవుని ఆజ్ఞ పట్ల అవిధేయత చూపించి ఏమైపోయాడని అంటే, ఇశ్రాయేలు దేవుని ప్రజలను నేను జ్ఞాపకం చేస్తానంటే ప్రభువు రాయించిన మాట రాజుల మొదటి గ్రంథము 16వ అధ్యాయము 5వ వచనంలో, 16వ అధ్యాయము 2వ వచనంలో మనం చూడగలిగితే గనక, నేను నిన్ను మంటిలో నుండి తీసి హెచ్చింపజేసి ఇశ్రాయేలు వారును నా ప్రజల మీద నిన్ను అధికారిగా చేసితిని. దేవుడు మనిషిని మట్టి నుండి తీసి హెచ్చింపచేసి ఒక జనాంగమునకు నాయకుడిగా ఉంచాడు, రాజుగా ఉంచాడు. కానీ ఈ రాజు చేసిన పాపము, యారోబాము ప్రవర్తించిన పాపము ఎటువంటి పాపం అంటే దేవునికి కోపము తెప్పించిన పాపము. మనం కూడా కొన్ని పనులు చేస్తాం, దేవునికి కోపము రప్పించే పనులు. ఫరో కూడా కోపము రప్పించే పనులే చేశాడు, బిలాము కూడా కోపము రప్పించే పనులే చేశాడు, అపవాది కూడా కోపము రప్పించే పనులే చేసింది. దేవునికి కోపము రప్పించు పనులు, దేవునికి అంగీకారము కాని పనులు చేయించట అపవాది యొక్క పని. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే, దేవుని యొక్క మహిమ సింహాసనము, దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు
చేరటానికి కారణం ఏంటంటే శ్రమల్లో కూడా విధేయత నేర్చుకున్నాడు యేసుక్రీస్తు ప్రభు. నిత్య విధేయత దేవుని పట్ల మనకుంటే దేవుడు కూడా మనల్ని నిత్య జీవాది కలిగిన వారిగా దేవుడు మలచగలడు. దేవుడు నిత్య జీవాధిపతి. దేవుడు నిత్య జీవాధిపతి కాబట్టే దేవుని హృదయంలో అనగా మనమున్నాము. మన హృదయంలో దేవుని యొక్క అధికారమును, దేవుని యొక్క వాక్యమును, దేవుని యొక్క శాసనములను మనం ఒప్పుకోగలుగుతున్నామా? దేవుడి సింహాసనమును విడిచిపెట్టి తనని స్వార్థముతో లేకుండా సిలువనే గద్దెనెక్కి సిలువ మీద దేవుడు సైతానిక శిరస్సును చితకదొక్కాడు. దేవుడు సైతాను శిరస్సును చితకు దొరికితే అదే సైతానును బ్రతికించుతున్నది ఏంటనిసరంటే మనం చేస్తున్న పాపము సైతానులో ఏం కలుగు చేస్తుందని అంటే దేవుని పట్ల ఉన్న అవిధేయతను, ఇంకా దేవునితో ఉండవలసిన మన యొక్క విధేయత హృదయము ఇంకా అవిధేయతగా మారిపోవటానికి ఉజ్జీవింప చేస్తుంది అపవాది మనల్ని మనం చేసిన పాపస్థితిని బట్టి దేవుని పట్ల విధేయత లేని వారిగా మలుస్తుంది. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తుంటే, సిలువనే సింహాసనాన్ని దేవుడు విధేయతతో తీసుకున్నాడు కాబట్టి, విధేయతతో లోబడ్డాడు కాబట్టి ఇక్కడ ఎన్ని శ్రమలు వచ్చినా సరే పరలోకములో తండ్రి యొక్క సింహాసనము కుడిపార్శ్వమున దేవుడు కూర్చున్నాడు. ఎందుకు ఈ మాటని నేను జ్ఞాపకం చేస్తున్నానని అంటే, పరలోకము నుండి వచ్చిన యేసుక్రీస్తు ప్రభు మరలా తండ్రి సింహాసనాన్ని చేరారు. పరలోకంలో వచ్చిన పరిశుద్ధాత్మ తండ్రి గారు పరలోకపు సింహాసనాన్ని చేరుస్తారు. అలాగుననే దేవుని యొక్క వాక్య ప్రకారము మనం చూడగలిగితే గనక, మిమ్మల్ని నేను అనాథులుగా విడిచిపెట్టను, మీకోసం నేను ఆదరణకర్తను పంపిస్తానన్నాడు దేవుడు. ఆదరణకర్తను పంపిస్తానన్న దేవుడు ఆదరణకర్తను పంపించిన తర్వాత సంఘము వధువు సంఘంగా మార్చబడటానికి దేవుడు ఎంచుకున్న మిషను బైబిల్ మిషను. ఇది పైనుండి వచ్చిన మిషను. బైబిల్ మిషను ప్రభు అంతరంగముల నుండి వచ్చిన మిషను. బైబిల్ మిషను పరిశుద్ధాత్మ తండ్రి గారు పరలోకపు తండ్రి సింహాసనం నుండి ఎలాగైతే వచ్చారో, బైబిల్ మిషన్ కూడా భూలోకమునకు పరలోకపు తండ్రి సింహాసనం మీద నుండి వచ్చింది. అందుకనే భూలోకమంతటికి సువాత పోటకి ఇండియా ప్రధానము పైలోకము నుండి వచ్చింది మిషను, బైబిల్ మిషన్ అని తండ్రి గారు కీర్తనలో మనం చూడగలుగుతున్నాం. బైబిల్ మిషన్ అంటే సింహాసనము సార్వత్రిక సంఘంలో ఉన్న నామకార్థమైన వేషధారణ వంటి అంధకార శక్తి కలిగిన ఆ సంఘ స్థితిని తొలగించి మధ్యాకాశంలో ప్రభు అంతరంగంలో చేర్చబట్టకు దేవుడు ఎంచుకున్న మిషను బైబిల్ మిషను. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నా అంటే, పరిశుద్ధాత్మ తండ్రి గారు ఎలాగైతే తండ్రి చేత పంపబడ్డారో, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు తండ్రి చేత ఎలాగైతే పంపబడ్డారో, బైబిల్ మిషన్ కూడా పరలోకము నుంచి పంపబడిన మిషము. తండ్రి ఎలాగైతే కుమారుడు ఎలాగైతే తండ్రిని చేరుకున్నారో, అలాగుననే పరిశుద్ధాత్మ తండ్రి గారు కూడా ఎలాగైతే తండ్రిని చేరుకుంటారో, బైబిల్ మిషన్ కూడా తిరిగి మరలా తండ్రిని ఎలాగే చేరుకునే మిషను బైబిల్ మిషన్ సంఘము. బైబిల్ మిషన్ను దేవుడు పంపించాడు. బైబిల్ మిషన్ను దేవుడి యొక్క కార్యము దేవుని అంతరంగమై ఉన్నది. ఎందుకు ఈ మాటని నేను చెప్తున్నానంటే, పరిశుద్ధాత్మ తండ్రి గారు పరలోకపు తండ్రిని చూపిస్తారు, పరలోకపు తండ్రికి కనబరుస్తారు. బైబిల్ మిషన్ కూడా సూక్ష్మ ప్రార్థనలో మనం చదువుతాం, చెప్పుకుంటాం. దేవా నాకు కనబడము, అందరికీ కనబడము, దేవా నాతో మాట్లాడము, అందరితో మాట్లాడము అని మనం సూక్ష్మ ప్రార్థన మనం చెప్పుకుంటాం. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే, దేవుని మాటను వినిపించేవారు, దేవుని మాటను చూపించేవారు పరిశుద్ధాత్మ తండ్రి గారు. ఈ బైబిల్ మిషన్ అని సింహాసనము దేవుని యొక్క కార్యమును చూపించగలిగేది, దేవుని యొక్క కార్యముతో నడిపించగలిగేది. ఎందుకు ఈ మాటని నేను జ్ఞాపకం చేస్తున్నా అంటే, బైబిల్ మిషను దేవుని కనుదృష్టిలో ఉన్న మిషను. బైబిల్ మిషన్ సంఘము దేవుని కను దృష్టిలో ఉన్న సంఘము. బైబిల్ మిషను
దేవుని అంతరంగంలో నుండి వచ్చింది. మన బిడ్డలు మనలో నుంచి వచ్చినప్పుడు మన కనుదృష్టి, మన ఆలోచన అంతా కూడా వారి మీదే ఉంటుంది. అలాగే దేవుని అంతరంగంలో నివసించిన ఈ బైబిల్ మిషన్ మీద దేవుని కన్ను దృష్టి ఉంది, దేవుని అనాథ సంకల్పం ఉంది, దేవుని అంతరంగపు ప్రేమ ఉన్నది. ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నా అంటే, ప్రేమ దోషములన్నింటినీ కప్పును. పాపం చేసిన మనిషిని క్షమించడు, కానీ దేవుడు మాత్రం మనిషిని క్షమిస్తాడు. ఎట్టివారినైనా ఏ స్థలమునైనా పట్టి రక్షించటకు దైవ ప్రేమ ఎప్పుడు కూడా సిద్ధపడి ఉంటుంది. దేవుడు ఏ మనిషి కూడా నశించిపోవటానికి ఇష్టపడని వాడు. దేవుని ప్రేమ సింహాసనము పరలోకపు సింహాసనం వైపు మనల్ని నడిపిస్తుంది. సంఘములో దైవ సన్నిధనే సింహాసనము మనం ఆచరిస్తుండేటప్పుడు మనలో ఉండవలసింది ఏంటంటే, మనం సంపాదించుకునేది ఏంటంటే కృపాసనము. ఈ కృపాసనము మధ్య ఆకాశంలోనికి మనల్ని పోబడి తండ్రి కుడిపార్శ్వమున తండ్రి విజ్ఞాపన ప్రార్థన ఫలితములకు మనల్ని సాక్షులుగా ఉంచుతుంది. దేవుడట్టి కృపా కనికరములతో మనల్ని దీవించి వర్ధిల్లింపు చేసి ప్రభువు మహిమ పొందును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందారు. సర్వకృపానిధి దయగలిగిన తండ్రి, మీకు వందనాలు. కొద్ది వారము దీవించుము. విత్తబడిన వాక్యము దృష్టికి అంగీకారముగాను, దీవెనకరముగాను, శుభకరముగాను, ఆనందకరముగాను, ఆశీర్వాదకరముగాను మీరు నడిపించండి, మీరు ప్రేమించండి, మీరు దీవించండి, మీరు వర్ధిలింపు చేయండి. విత్తబడిన వాక్యం మీ దృష్టికి అంగీకారంగా మలుచుకొని మీరు మహిమను, ఘనతను, కీర్తిని, ప్రభావములను పొందుమని మహిమనాథును, శ్రేష్ఠ పాలకును, ఏకరక్షకుడు యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. త్రిత్వదేవుని దీవెన ఆశీర్వాదముల కార్యక్రమమును ప్రభు వర్ధిలింపు చేసి పోషించి నిత్యము తన నిత్య రక్షకుడుగాను, శ్రేష్ఠ పాలకుడుగాను కార్యక్రమమునకు మనకు నిత్యము తోడుగా ఉంటూ వర్ధిలింపు చేస్తూ ప్రభువు మహిమ పొందును గాక. ఆమేన్. అందరికీ మరణాత. ప్రకటన బయలుపరచిన ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన. ప్రకటన బైబిలు ప్రకటన, బయలుపరచిన ప్రకటన, విమలాత్మ ప్రకటన, విజయాత్మ ప్రకటన, విశ్వాసికి ప్రకటన, విజ్ఞాపన ప్రకటన, విమలాత్మ ప్రకటన, విజయాత్మ ప్రకటన, విశ్వాసికి ప్రకటన, విజ్ఞాపన ప్రకటన. ప్రకటన బైబిలు ప్రకటన, బయలుపరచిన ప్రకటన.